సో మాయా మాయి అంటే అది తనని అంటది ఇది. తాను అంటే మాయను పుట్టించినది. మాయ అమ్మవారిని పుట్టించలేదు. మాయ కూడా ఇది ఇంతే. ఆ మాయా స్వరూపమే అండపిండ బ్రహ్మాండాలని. మాయను చూడాలి అంటే అండపిండ బ్రహ్మాండాలు ద్వైతము చూడటమే. అర్థమైందా? అదనమాట. ఆమె నుంచి పుట్టినది. అందుకే ఆ మాయ తనని అంటని. ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నాడు చూడండి. బండపుత్ర అంటే బండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమ నందిత అనే దానికి ఇక్కడ ఇంకా ద సమ్ టోటల్ అంటే ఏంటంటే పిండితార్థం చెప్తున్నాడు. మొత్తం ఇంకా అసలు ఏమిటి బండపుత్ర వధోద్యుక్త అనే దానికి పిండితార్థం ఇది. బండపుత్ర అంటే పంచ తన్మాత్రాలు అని రహస్యం. ఏమిటి పంచ తన్మాత్రాలు? శబ్ద, శబ్దము, స్పర్శ, రూప, రస, గంధ, అలానే కర్మేంద్రియ, జ్ఞానేంద్రియములు ఇవన్నీ పంచతన్మాత్రాలు. మళ్ళీ కర్మేంద్రియ, కర్మేంద్రియాలు ఉన్నాయి కదా, అవేంటో మీకు తెలుసు కదా. అలానే జ్ఞానేంద్రియ, దీనికి అంటుకునే ఉంటాయి ఈ తన్మాత్రాలు. అందుకని చెవితో వినటం, రూపరస గంధాలు ఇవన్నీ అంతే కదా. ముక్కుతో గాలి పీల్చి ఇలా వాసనలు చూడటం. సో ఈ జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు ఏంటంటే మాతాపితరులుగా జన్మించినవి ఈ తన్మాత్రాలు. ఈ తన్మాత్రాలు ఇవి కర్మేంద్రియ జ్ఞానేంద్రియములు. ఇవి మాతాపితరులు వంటివి, అలా పుడతాయి. పిత పిత జ్ఞానేంద్రులు, పిత కర్మేంద్రియ మాత. జ్ఞానేంద్రియమేమో పిత, కర్మేంద్రియాలేమో మాత. కార్యకారణాల్లో అన్ని. అందుకే ఏమన్నారు, ప్రతిదీ జంటలు జంటలుగా అమ్మవారు వస్తుందని. జ్ఞానేంద్రియ కర్మేంద్రియ వాళ్ళు అక్కడ ఉంటారు. అది చెప్తున్నాడు. ఈ జ్ఞానేంద్రియములు ఏమిటి? శివుడు సంకల్పం చేసేలాంటివి. మనకి మనం సంకల్పం చేస్తే మన శరీరం రూపరస గంధ స్వీట్ దినాలు రా పద, అది ఆ తల్లి చేస్తుంది అని. అట్లా ఈ రెండు కూడా మాతా పితరులు లాంటివి. సో మాయ యొక్క వ్యక్త అభివ్యక్తి, దాని వధ అంటే పంచతన్మాత పరిజ్ఞాన రాహిత్యం. పంచతన్మాత్ర పరిజ్ఞాన రాహిత్యము అంటే ఏంటంటే పంచతన్మాత్రాలలో ఉన్న మాయ ఏదైతే ఉంటుందో అన్నిటి మీద వ్యామోహం పెంచుకోవడం. నా పిల్లలండి, నా సంసారం పంచతన్మాత్రాలుగా వ్యామోహం, దాన్ని రాహిత్యం చేయటం. అదే బండ సైన్య వధోద్యుక్త. ఎంతకాలం అమ్మా, ఎన్ని తరాలు చూస్తావు? నేను 3 తరాలు చూశానని ముడుచుకోవటమే కానీ ఏదో తరంలో నువ్వు పోవాల్సిందే. అవునా? ఆ మాటకు వస్తే తల్లిదండ్రులు 90 ఏళ్ళు 100 సంవత్సరాలు బతికిన వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళు పాపం వాళ్ళ పిల్లలు 3 తరాలు చూస్తారు. వాళ్ళకి ఎంత బాధ. అవునా? ఎంత బాధగా ఉంటుంది. అది చెప్తున్నాడు. అట్టి వదకు ఉద్యుక్తమైన బాల అంటే కుండలిని అని. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ పంచతన్మాత్రాలు, జ్ఞానేంద్రియాలు, ఈ రూపరసగంధ, ఇది ఏది తన్మాత్రాలు ఉన్నాయి. తన్మాత్రాలు ఏమిటి? శబ్ద రూపరసగంధాలు, ఈ జ్ఞానేంద్రియాలు, ఇవన్నీ రాక్షసులుగా నా యొక్క మనసులో నన్ను బాధిస్తున్నాయి స్వామి అని గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె ఏమవుతుంది? అప్పుడు గురువు ఏం చేస్తాడు? ఆ యొక్క యోగంలో ఆ మంత్రం ఇవ్వటము, లేకపోతే ఫస్ట్ స్టెప్ ఆఫ్ క్రియాయోగ యోగము ద్వారా దాన్ని జాగృతము చేయటం. బాలా విక్రమ నందిత, పండపుత్ర వధోజుక్త బాలా విక్రమ నందిత. దాన్ని అది కత్తిలా పనిచేస్తుంది. అదే ఖడ్గమాల, అదే బండ సైన్యాన్ని వధిస్తుంది అని. అంటే మూలాధార స్వాధిష్టాన మణిపుర దహర దగ్గర ఉన్న ఈ యొక్క రాక్షస సైన్యాన్ని వధిస్తుంది. నీకు నీ దేహ భ్రాంతిని అప్పుడు నీకు తొలుగుతుంది. ఈ బాల అలా ఉద్యుక్తమవుతున్నది అని ఇలా వెళ్ళి అవన్నీ షట్చక్ర భేదన చేసుకుంటూ వెళ్ళిపోతుంది అయ్యవారి దగ్గరికి అని. ఈ సంహారం చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అప్పుడు నీలో ఉన్న నీ యోగా జీవితము ఫలవంతం కావటం అంటే ఇది. నీ యోగము సరైన మార్గంలో వెళుతోంది అని. ఇది ఈ పారామీటర్ ఎవ్వరికి తెలియదు. ఇది ఎప్పుడు వాళ్ళు ఇది పట్టించుకోరు.
నేను ఎక్కడున్నానో చెప్పండి స్వామి అని వారికే తెలియదు. యోగంలో నేను ఏ స్థితిలో ఉన్నాను. ఇదే ఈయన అలా ఇది పారామీటర్ అంటారు. కొలబద్ద మీ భాషలో చెప్పాలంటే. నీకే తెలిసిపోతుంది. నాకు ఆ భ్రాంతి లేదు. నీకు కొన్నిటి మీద నీకు తన్మాత్రాల మీద నీకు జయం. మరి జయస్తేనే కదా! నీకు లేదు అంటే ఓహో! నాకు నీకు తెలియకుండా నీ శరీర భ్రాంతి పోతోంది అంటే నువ్వు యోగంలో ఎక్కడున్నావు? అది ఎక్కడి నుంచి తొలగుతోంది? హృదయ స్థానం నుంచి తొలగిపోతోంది. ఓహో! నేను హృదయ స్థానం దాకా వచ్చాను. అట్లా వాడిని వాడు తెలుసుకోవటం. అది ఎలా జరుగుతుంది అంటే ఈ కింద మూలాధారంలో అమ్మవారు జాగృతమై పైకి షట్చక్ర భేదన చేసుకుంటూ వెళ్ళటం. అర్థమైందా? అప్పుడు నీకు తెలుస్తుంది జ్ఞానేంద్రియాలు, పంచేంద్రియాలు, తన్మాత్రాలు, సృష్టిలో ఉన్న వస్తువుల మీద మమకారాలు, వైరాగ్యాలు, సుఖములు, దుఃఖములు అన్నిటికీ పైకి వెళ్ళిపోతున్నావు. ఎక్కడో పుట్టి చిన్నప్పుడు చాక్లెట్ అడిగిన వాడివి ఇప్పుడు ఏమడుగుతున్నావు? లయాన్ని అడుగుతున్నావు. నిర్వికల్ప సమాధుల దగ్గరికి వెళ్ళిపోతున్నావు. నీకు చాక్లెట్ ఇచ్చినా నువ్వు ఊరుకోవట్లేదు. నాకు అది కావాలి అంటున్నావు. అది నీ ఎదుగుదల. ఎంత సంహారం చేస్తే నువ్వు ఈ చాక్లెట్ దశ నుంచి నువ్వు ఆ స్థితికి రావాలి. అవునా? చిన్నప్పుడు ఏం కోరుకుంటాం? ఆదిశంకరాచార్యుల వారు కూడా స్వీటే కోరుకున్నారు. ఎంత అవతార పురుషులు కూడా కృష్ణుడు కూడా వెన్నే అడిగాడు. అవునా? ధర్మక్షేత్రంలో గీత చెప్పాడు. అది చెప్తున్నాడు. ఆ మహాభారత యుద్ధం కూడా ఇందులో మనం అన్వయించొచ్చు అని. అమ్మవారి జాగృతి పొందలేని శక్తి ఆ తల్లి కింద నుంచి బయలుదేరింది అంటే ఈ యొక్క మూలాధారంలో ఉన్న మాయలు, స్వాధిష్టానంలో ఉన్న సంకల్పాలు, అలానే మణిపురంలో ఉన్న ఇవన్నిటిని హృదయంలో ఉన్న సంకల్పరాహిత్యం చెయ్యటం. అప్పుడు నువ్వు ఆత్మ దగ్గరికి రావటం. ఉదాహరణ ప్రాణం మూడో కన్ను దగ్గర ఆత్మగా నీకు దర్శనం ఇవ్వటం. ఇది బండ సైన్య వధోజుక్త శక్తిసేన హర్షిత నందిత అంటే అది అర్థం అని చెప్తున్నాడు. సునీత అర్థం చెప్తున్నాడు. అలా అర్థం చేసుకుంటారా? పురాణగతంగా దేవీ భాగవత గతంగా అది దానిలో దాగి ఉన్న పరతత్వాన్ని బయటికి తీసి చెప్తున్నారు. అంటే నీ యొక్క క్వాలిటీ మైండ్ అంటే అదనమాట. మాయలో ఉన్నది క్వాలిటీ మైండ్ కాదు, క్వాంటిటీ మైండ్. అందరి వ్యవహారాలు పెట్టుకుంది కాదు, పనికిరానివన్నీ. ఇది క్వాలిటీ మైండ్, నాణ్యతతో కూడుకున్న ఆలోచన విధానము అని. విక్రమ అంటే ఆరోహణ. ఆవిడ విక్రమ, ఆవిడ కదిలింది అంటే ఇంకా దిగే ప్రసక్తే లేదు. మౌంట్ ఎవరెస్ట్ ఎక్కటమే. సహస్రాల కమలం దగ్గర దాకా వెళ్లే వరకు ఈమె విక్రమ పరాక్రమాన్ని చూపించుకుంటూ వెళ్ళిపోతుంది అయ్యవారి దగ్గరికి. విక్రమ అంటే ఆరోహణము చేయటము. నందిత అంటే ఆనందించినది. వెళ్ళేటప్పుడు బాధగా వెళ్తలేదు, ఆనందంగా వెళుతోంది. అంతే కదమ్మా. అందుకే మనం చస్తాము అని చెప్పి ఏడవటం ఎందుకు? అమ్మ దగ్గరికి వెళ్తున్నామని అనుకోవటం అని. మృత్యువు కూడా ఒక రకమైన ఆనందమే అని. అది అశాస్త్రం, అదే మాయ. ఏడ్చావు అంటే చాలా మంది చూడండి, అందరూ డ్యాన్సులు చేస్తుంటారు శవం ముందు. అంటే ఏంటంటే ఆనందం. పైకి వెళ్తున్నాడు. ఇది దృష్టిలో పెట్టుకుని అలా చేస్తారు శవయాత్రల దగ్గరికి. అదనమాట అర్థాలు అవి. వాళ్ళకి తెలియదు చెప్తున్నాను. ఎందుకు డ్యాన్స్ చేస్తున్నావు, ఎందుకు ఆ చిల్లర డబ్బులు వేస్తున్నావు అంటే ఇదే. ఆ పైకి వెళ్తూ తాను బ్రహ్మాన్ని అని తెలుసుకుంటూ ఒక్కొక్క చక్రము దగ్గర నాట్యము చేస్తూ నటేశ్వరిగా ఆ తల్లి వెళుతుందట. నాట్యం చేసుకుంటూ ఈశ్వరుడి కన్నికలో ఉన్న శాస్త్రాల కన్నికలో ఉన్న ఈశ్వరుని చేరుకోవటం కోసం ఆవిడ పొందే ఆనందం అంతా ఇంత కాదు. మనం కూడా అంతే కదా. పారవశ్యంలో, భక్తి పారవశ్యంలో ఇప్పుడు చూడండి, యంగ్స్టర్స్ కానీ ఏదైనా ఆనందం వచ్చింది, ఇప్పుడు ఎగ్జామినేషన్ పాస్ అయ్యావు, ఫస్ట్ క్లాస్ వచ్చింది అంటే డ్యాన్స్ చెయ్యవు. ఇప్పుడు మనం ఏంటంటే అర్థం పర్థం అన్నిటికీ డ్యాన్స్ చేస్తున్నాం. చచ్చినా డ్యాన్స్ చేస్తున్నాం, ఏదైనా ఆనందం వచ్చినా డ్యాన్స్ చేస్తున్నాం. అవునా? పెళ్ళిళ్ళలో డ్యాన్స్ చేయట్లా? పెళ్ళైందని నీకెందుకు అంత తొందర, నీకెందుకు అంత ఆనందం? పక్కింట్లో ఏదో పెళ్ళైతే నీ ఇంట్లో ఆడేవాడు అన్నట్టు. అవునా? చేస్తాం ఆనందం మాది అన్నట్టు.
అట్లా ఈ అమ్మవారు నటేశ్వరి అవుతుంది. ఆనందంలో ఎవరైనా నటేశ్వరులు అవుతారని మనకు చెప్తున్నారు. అంతేగాని ఆవిడ నా డాన్స్ చేసుకుంటూ వెళ్తున్నాం కాదు అయ్యవారి దగ్గరికి. మనం కూడా అంతే. ఎందుకంటే మనలో ఉన్నది కూడా అమ్మవారే. అవునా? ఇప్పుడు నీ శరీరంలో నుంచేగా ఆవిడ అయ్యవారిని కలుస్తుంది సహస్రార కన్నికలో. సో అదే నువ్వైపోయావు. అమ్మవారివి అయిపోయావు అని. ఇప్పుడు నువ్వు ఈ ఈ పేరుతో ఉన్నవాడివి కావు అని. అదే నీ యశస్వరూప జ్ఞానము అంటే. అదే నీకు దేహభ్రాంతి తొలగిపోవటం. ఈ జ్ఞానేంద్రియ, పంచేంద్రియ ఇవన్నీ కూడా బండ సైన్యం అంతా తొలగితే గాని నీకు సత్యాన్వేషణ, సత్య గోచారం కాదు అని. తెర అడ్డు. తెర తీస్తే తెలుస్తుంది. ఓహో! నేను అది కదా! ఇదెందుకు నన్ను ఎందుకు ఇలా చూపిస్తున్నావు మాయలో? అంటే ఇగో వీళ్ళు ఈ రాక్షసులు అడ్డంగా ఉన్నారు. ఈ సంహారం చేస్తే గాని నువ్వు స్వస్వరూపం కాలేవు. సింపుల్‌గా చెప్పేస్తున్నాను. ఎందుకు ఊరికే కాంప్లికేటెడ్. నేను మీరు పుస్తకంలో అంటే ఇంకా చెప్పగలుస్తారా అంటే యోగా పరంగా చెప్పాను అంటే మొత్తం మీరు అడవిలో తప్పిపోతారు. అందుకే నాకు అది ఇష్టం లేదు. చిన్న చిన్న పదాలతో మీకు నేను అర్థమయ్యేట్టుగా చెప్తున్నా. అందుకే ఆమె నటేశ్వరి ఆ తల్లి వెళుతుందట. అందుచేత ఆమె ఏమైంది? నందిత అయింది. అంతే కదా! సో, నందిత అన్న శబ్దము చేత మరొక రహస్యం కూడా తెలుసుకోవాలి. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశములు ఈ నందిత శబ్దము చేత తెలియబడతాయి. అంటే ఈ కోశాలు అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశం. 5 కోశాలు ఉన్నాయిగా శరీరంలో. అన్నమయం అంటే చెప్పానుగా శ్రీ విద్యలో. ఈ కోశాలు దాటుతున్నప్పుడు వచ్చే ఆనందం. అంతే కదా! విషయం తెలియనంత వరకు ఆ! మనం కూడా అంతే కదా! పక్కింట్లో ఏం జరుగుతుందో అది తెలియనంత వరకు గోళ్ళు కొరుక్కుంటూ ఉంటాం. ఏమైంది? ఏమైంది? ఎవరు చెప్పడు. చెప్పి చావడు. కడుపు ఉబ్బిపోతుంటుంది. తెలుసుకోవాలని ఆరాటం. తెలిసిన తర్వాత ఈ గోళ్ళు కొరకటం మానేస్తాం. అంతేగా? అట్లా ఏంటంటే ఈ కోశములు దాటటం. అన్నమయ కోశం దాటటం అంటే ఏంటంటే ఈ దేహము అన్నము మీద ఆధారపడింది. ఈ సర్వ సృష్టి అన్నపూర్ణ అని. అట్లా ఈ కోశాలన్నమాట. కొందరు చూడండి తిండి కోసమే బతుకుతారు. కొందరు బతకడానికి తింటారు. అట్లా అన్నమయ కోశం దాటటం. ప్రాణమయ. ప్రాణమయ అంటే ఏదో అమ్మవారు ఇచ్చేసింది, ఏదో బతికేసాం, ఏదో ఆనందించేసాం, ఆస్తులు సంపాదించేసుకున్నాం. ఈ ప్రాణమయ కోసం కాదు. ఉదాన ప్రాణమయ కోసం. ఇది తొలగించుకోవటం. ఈ భండ సైన్యాన్ని వధించటం. ఆ ఉదాన ప్రాణం ఉత్పత్తి చేయటం. అలా చెప్తున్నాడు. అప్పుడు నువ్వు ఆత్మగా ప్రస్థానం చేయటం. మరి ఆత్మగా చేసినప్పుడు నువ్వేమవుతావు? ఈ మనస్సు కూడా జయించావు గదా! అవునా? మనస్సు అంటే ఏమిటి? సంకల్పం ఇంకేమి పెట్టుకున్నావు? ఏమీ లేదు. స్వస్వరూప జ్ఞానంతో వెళ్ళిపోతున్నావు. ఇంకా సంకల్పాలేమున్నాయి? ఆ మనోమయ కోసం కూడా దాటడం. అంటే మనసు అమనస్కం కావటం. విజ్ఞానమయ కోశంలోకి వెళ్ళిపోతున్నావు. అది మూడవ కన్ను దగ్గర. అక్కడ ప్రజ్ఞాగణుడు అవుతావు. అంటే ఇంత సైన్యాన్ని నువ్వు బండ సైన్యాన్ని అంటే నిన్ను నువ్వు జయించుకోవటంలో నీవు ఇంత విజ్ఞానం కోసం ద్వారా జరిగింది ఇది. దాన్ని దాటిన తర్వాత నీకొచ్చినది ఏమిటది? ప్రజ్ఞాన ఘన. సూపర్ కాన్షియస్ అంటారు. అమ్మవారి యొక్క బుద్ధి. మూడో కన్ను. ఆ కోశములు సో అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశములు ఈ నందిత శబ్దము చేత తెలియబడతాయి. మానవుని ఆనందమంతా కూడా ఈ పంచకోశ లక్షణమే కాబట్టి నందిత అంటే అంతర్యాగములో, రహోయాగములో పంచకోశములు అని అర్థం. అంటే బహిర్యాగ, అంతర్యాగ, రహోయాగాలు చేసిన తర్వాత వచ్చినదే ఇది అని చెప్పండి కదా. ఈ కోశములు దాటితే గాని ఆ కోశాలు దాటాలి అంటే ఇది అంతర్యాగ, రహోయాగాలు నువ్వు చెయ్యాలి అని. అర్థమైందా? అంత బాగా చెప్పారు కదా. ఇదంతా కూడా ఈ కోశములు దాటకము అంటే ఏంటంటే ఈ యొక్క బండ సైన్యాన్ని మనం యుద్ధము చేసి జయసేన జయము. ఆమె ఎక్కడికి వెళ్ళినా ఆమెకి జయమే ఉంటుంది. అందుకే ఆమె విక్రమ అని అలా ఈ సైన్యాన్ని వధించటం అని. సో సో పంచకోశములు అని అర్థం. మాయ చేత అంటే నందిత గురుజీ అవుతుంది. వీళ్ళే గురుజీ ఇది అయినాక వెంటనే చెప్పండమ్మా. అజ్ఞానం అదే
మూడో కంటి దగ్గర నుంచి బృహత్సేన అవుతుందా కదా గురుజీ? అంతే కదా, జయసేన. బృహత్సేన. ఇదంతా జయసేన అంటే జయసేన లోకములో కిందంతా జరుగుతున్న జయిస్తేనే అప్పుడు బృహత్తులోకి వెళ్తాము. ఆమె బృహత్సేన అవుతుంది. బృహత్సేన అవుతుంది. బృహత్ అంటే ఏమిటి? మహత్ అని. మహత్. ఆ మహత్ ఈ యొక్క మాయను పుట్టించింది కాబట్టి ఆ మహత్ అనే స్వస్వరూప జ్ఞానం చేసుకుంటుంది. ఆమె జయసేన. ఆ జయసేన అంటున్నాను. ఆమె ఏమవుతుంది? జయలక్ష్మి, శుద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి అది అవుతుంది అని. అది అవుతుంది. మరి మూడో పని అదే కదా, అదే శివసూక్ష్మం లాస్ట్ మీరు చదివేది. మాయ చేత ఏమవుతుంది? నందిత అవుతుంది. కింద ఉంటే మనందరం నందులమే. చాలండి, మాకు ఇంత చిన్న ఆనందం అయినా మాకు పర్వాలేదండి, నందిత అవుతుంది. కానీ అమ్మవారు యోగము చేత ఏమవుతోంది? ఆనందిత అవుతోంది. మూడో కన్ను దగ్గరే సచ్చిదానంద, కిందంతా మాయతో కూడుకున్న ఆనందం అని. నందిత అది ఆనందిత. ఆనంది అంటే జీవము లేని ఆనందము, బ్రహ్మానందము అని. డిఫికల్ట్గా ఉందా మీకు? ఏం లేదుగా. మీకు కూడా, మిమ్మల్ని కూడా అడుగుతున్నాను. చూసారా, చాలా జాగ్రత్తగా ఉంటుంది లలితా సహస్రనామం అంటే. ఇంత సరళమైన భాషలో కూడా ఇంత డిఫికల్టీ ఉంది అంటే ఇంకా పైనవి చెప్తే ఇంకా మీరు డిఫికల్ట్ అవుతుంది. అందుకని సానుభూతుల్లోకి వస్తాయి అవన్నీ. సో సానుభూతుల్లో మీ అంతటా మీరే తెలుసుకుంటారని మీకు వదిలేస్తున్నాను. అవన్నీ మళ్ళీ నేను చెప్పడం ఎందుకు? మీ యొక్క అనుభూతులు ఎలా ఉంటాయో అవన్నీ కూడా చెప్పాను నేను అర్ధమాల్లో. సో యోగము చేత ఆమె ఆనందిత అవుతుంది. ఇటు వెళితే భ్రమ, అటు వెళితే బ్రహ్మ. ఇటు వెళితే భండాసుర, అటు వెళితే అమ్మవారి యొక్క బ్రహ్మస్వరూపిణి, శుద్ధ బ్రహ్మస్వరూపిణి అవుతుంది. మొత్తం మీద నందిత లక్షణము రెండింటికి కూడా ఒకటే. బ్రహ్మతోనూ ఒకప్పుడు ఆనందించవచ్చు, బ్రహ్మముతోనూ ఒకప్పుడు ఆనందించవచ్చు. రెండు తానే అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోసం దాటి ఆనందమయ కోసం ప్రవేశించిన ముఖ్య ప్రాణ స్వరూపమును నందిత అంటారు. ఇక్కడ ఏంటంటే మాయలో, బ్రహ్మములో రెండిట్లో కూడా ఆనందం ఉంటుంది. ఆనంద నందిత. అసలు ఆనందం ఎక్కడ ఉంటుందో అనేది చివరికి చెప్పారు చూడండి. ఒకప్పుడు ఆనందించవచ్చు, రెండు తానే. ఈ రెండు కూడా అంటే ఏంటంటే మాయలో కూడా ఆమె నందితాయే. నేను ఎటు ఆనందిస్తాను వెలవా, పోగొట్టుకుంటేనే కాదు నాకు, ఈ మాయ కూడా నా లీలా విన్యాసమే. అంతేగా, అక్కడ నందితనే. ఈ సృష్టి ప్రళయంలోకి వెళ్ళిపోయింది అనుకో, నేనేమవుతున్నాను? అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశంలో దాటి ఆనందమయ కోశంలోకి వెళ్ళిపోయాను అనుకో, నేనేది ఆనంది బిందువులోనే ఉండిపోతుంది. బయటకు వస్తే నందిత అవుతుంది, ఇంటికి వెళితే ఆనందిత అవుతుంది అని. సృష్టి చేసేటప్పుడు బయటకు వస్తే నందిత, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతే ఆనందిత అని. సింపుల్గా మీ భాషలో చెప్పాలంటే అర్థమైందా? సో దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకున్నారు? ఇదంతా మరి అమ్మవారి లీలా విన్యాసం. అవును, లీలా విన్యాసమే, జగన్నాటకం. ఇప్పుడు ఈ పాత్రలన్నీ శాశ్వతం. మన పాత్రలు చెప్పండి. ఆవిడ నందిత అయింది, నువ్వు పొందే ఆనందం అంతా ఆవిడది. అన్నం తింటున్నావు అనుకో, కృష్ణార్పణం అంటున్నావు, నాయనా నువ్వే ఆనందం. నేనంటూ నేను ఎవరో నాకు తెలియదు కదా. సో నాలో ఉన్నది నీవే, ఆత్మస్వరూపంగా చైతన్యము, కృష్ణ చైతన్యం, అదే ఈశ్వర చైతన్యం. సో నువ్వే ఆనందిస్తున్నావు. నువ్వే శరీరం ఇచ్చావు, అండపిండ బ్రహ్మాండాలు నన్ను పుట్టించావు, నీటి నుంచి పుట్టావు నారాయణ. సో నీకే అర్పితం. నన్ను నీటి నుంచి పుట్టించావు కాబట్టి నేను నీ స్వరూపాన్ని, కాబట్టి ఈ అన్నం కూడా నువ్వే ఆనందించు. అప్పుడు వచ్చి కృష్ణుడు వచ్చి, మరి నీ ఇంట్లో వెన్న దొంగ అంటే అదే నందిత. తనలో తాను యోగంలో ఉన్నాడు అంటే ఆనందిత. అవునా? కృష్ణుడు ఫోటోలు ఉన్నాయిగా, ధ్యానం చేసే ఫోటోలు, అది ఆనందిత. నీ ఇంటికి వచ్చి వెన్న తిన్నాడు, అడుగులు కూడా వేస్తారుగా మీరు కృష్ణాష్టమి నాడు. మా ఇంట్లో వెన్న తింటాడని అక్కడ వెన్న కూడా పెడతాం కదా అర్ధరాత్రి. నందిత. మళ్ళీ తనలో తాను స్వస్వరూపంలో ఉండటం అంటే అది ఆనందిత అని. ఇంత గొప్పగా చెప్పాను.
అంటే 4 కోశములు దాటి 5వ కోశములోకి ప్రవేశించటం. అదే ఆనంద కోశం. అది రహస్యం. సో మూలాధారం దగ్గర నుండి బయలుదేరే జాగృత కుండలినియే బాల. ఈ త్రిపురములు దాటటమే త్రిపుర. బిందు స్థితికి నీకు ఆ మూడో కన్ను దగ్గరికి రావటమే సుందరి. బాలా త్రిపుర సుందరి అంటే అది అని. చాలా తన విక్రమము చేత స్వాదిష్టాన మణిపుర చక్రములు దాటి దహర దగ్గర త్రిపుర అయి, ఇప్పుడే చెప్పాను కదా, క్లీం ఇక్కడ త్రిపుర అయి ఆమె ఏమవుతుంది, కొన్ని లిప్త అక్కడ పరిభ్రమిస్తుంది. దహరాకాశంలో దహరాకాశ రూపిణి అని అమ్మవారి కదా, అక్కడ కొన్ని లిప్తాలు అంటే కొన్ని క్షణాలు అలా తిరుగుతుంది. అక్కడ ఆకాశంలో నందిత అవుతుంది. పరిభ్రమించి అనాహత నాదమును ఆకర్షించి, అంటే పైనుంచి వస్తున్న నాదము. ఇప్పుడు గుండె చప్పుడు లబ్డబ్ లబ్డబ్ అని వస్తుంది, దానికి ఆకర్షించబడుతోంది. రక్త మాంసాలకి కాదా పిచ్చివాడ, ఆ అనాహత నాదాన్ని పట్టుకుని పైకి వెళ్ళిపోతుంది. అర్థమైందా? చాలా కష్టం ఇది అర్థం కాదు. అంటే జీవలక్షణం తొలగితే గానీ అనాహత నాదం నువ్వు వినలేవు. అర్థమైందా? ఆత్మ అప్పుడు రిలీజ్ అవుతుంది బాడీ నుంచి. ఆత్మ దగ్గరికి వచ్చావంటే ఒక్కసారి నీకు ఎలా ఉంటుంది, తదాత్మీయము అంటారు. అంటే ఏంటంటే తన్మయత్వము అంటారు. నిన్ను నువ్వు మర్చిపోయే స్థితి అని. అది అవుతుంది. అమ్మవారు అనాహత నాదాన్ని విని ఆకర్షించబడి అది అయి సుందరి అయి ఆజ్ఞలో స్వస్వరూప దర్శనము చేసుకుని, అంటే నువ్వు కూడా అని ఈ సర్వ సృష్టిలో ఇప్పుడు మన అంశాలు కదా, పూర్వకని దగ్గర ఓహో నేను ఇలా ఉంటానా అని సుందరి ఆత్మదర్శనం అలా ఉంటుంది. అదే నీ అసలైన రూపం. తనని తాను దర్శనం చేసుకుని చిత్ కళ అవుతుంది. చిత్ కళ అవుతుంది. చిదాకాశములో అప్పుడు సహస్రారం వైపు పయనిస్తుంది. కింద కళలన్నీ కూడా ఏమిటి, జీవ కళలు, చంద్రుడి కళలు కదా. అక్కడ ఆమె చిత్ కళ అవుతుంది. అంటే అందరికీ ఒకే చిత్ అనేది తెలుసుకుంటుంది అని, ఎన్ని చిత్తులు లేవు అని. అది చిత్కళ అంటే. అనేకమంతా పోయి ఏకమయ్యేదే చిత్కళ. అదే అహం బ్రహ్మాస్మి. అర్థమైంది ఇప్పుడు మీకు? అదే అమ్మవారు అదే అలా ఇస్తుంది ఆశీర్వచనం. అనేకంలో ఉంటే అన్ని కళలే కదా. అక్కడికి వెళ్ళినప్పుడు అది తన నుంచి వచ్చినవే ఈ కళలు అని తెలుసుకుంటుంది. అదే షోడశి. అంటే 15 చైతన్యవస్థలు దాటేసావు నువ్వు. ఇదులు దాటి ఈ సమాహారము ఇవన్నీ కలిపితేనే నేను చిత్కళ. నా చిత్తి నుంచి వచ్చే ఈ కళలన్నీ సృష్టి అంతా వచ్చింది అని ఆమె చిత్కళయ్యి శాస్త్రారం వైపు అయ్యవారిని కలవటం కోసం ఉరకలు పరుగుల మీద వెళ్ళిపోతూ ఉంటుందని. అది ఉన్మని దగ్గర ఏమవుతోంది, మహాత్రిపుర సుందరి అవుతుంది. ఉన్మని అంటే అమ్మవారి యొక్క కాంతి చక్రములు. ఇప్పుడు స్వాధిష్టాన మూలాధార చెప్పారే, మరి ఇంకా అదేమిటి, యూనివర్సల్ అమ్మవారు. అమ్మవారి యొక్క వెన్నుముక అన్నమాట. ఈ వెన్నుముకలోంచి ఇంత మనం అందరం పుట్టాం. అదవుతోందని ఉన్మని అవుతోంది. అదంతా కాంతి చక్రాలు. ఆ కాంతి చక్రాల్లో అక్కడ ఏమవుతోంది, ఉన్మని దగ్గర మహాత్రిపుర సుందరియే సంస్కారంలో తన విభుడు అంటే తన భర్త అయిన సదాశివునిలో కలిసిపోయి, కర్ణికలో కలిసిపోయి శ్రీ రాజరాజేశ్వరిగా ఆ తేజస్సు కూడా తానే అయి ఉంటుంది. వారిద్దరూ కలిసిన తర్వాత వచ్చే తేజస్సు కూడా తానే అయి ఉంటుంది. తానే ఎక్కువ కనిపిస్తుంది. అంటే మీకు అర్థమయ్యే చెప్పాలి అంటే కొందరికి చూడండి, తల్లి ఇప్పుడు కవల పిల్లలు ఉన్నారే, ఎలా ఉంటుంది ఎవరో తెలియదు. కొందరు అంటూ ఉంటారు చూడండి, అబ్బా నోట్లోంచి పడినట్టున్నాడండి, వాళ్ళ నాన్న పోలికలు అండి. పుట్టంగానే ఎలా చెప్తున్నాం పోలికలు, అట్లా తానే ఉంటుంది. శివుడు కనిపించదు. అర్థమైందా? అక్కడ రాజరాజేశ్వరిగా నీకు దర్శనం ఇస్తుంది అని, అది బ్రహ్మకచ్చం దగ్గర జరుగుతుంది అని. ఇంత యోగం అమ్మా. సో ద్వాదశాంతములో ఈ సాదాఖ్య అంటే వీరిద్దరి ద్వారా వచ్చిన కళ, ఈ సృష్టి ఏదైతే ఉందో ఈ సాదాఖ్య కళ
శివశక్తుల వల్ల వచ్చినది సాదాక్ష్య కళ. వారి నుంచి సృష్టి వచ్చింది కదా. ఈ సాదాక్ష్య కళ సర్వద్వైత అతీతమే. ద్వైత భావన లేని స్థితి అది. సర్వద్వైత అతీతమైన ఏమవుతోంది? ద్వాదశాంతం దాటిన తర్వాత ఎవరు లలితగా బ్రహ్మ శీర్షాన్ని చేరి ఆ వెలుగు తానే అయి, అంటే ఈ రాజరాజేశ్వరియే అలా ఆ రూపంలోకి వెళ్ళిపోయి శ్రీ లలిత అయి అమృత వర్షిణి అవుతుంది అక్కడ. అంటే అమృతం, ఆవిడే అమృత వర్షిణి. అదంతా అమృత లోకాలు, ఆవిడే అమృతం. ఇది అంతర్యాగ, రఘుయాగ, మహాయాగ క్రమాల్లోని రహస్యం. ఇక్కడికి నా పరిసమాప్తమే. అమ్మ రోజులింది. ఇప్పుడు అర్థమైందా? బండ సైన్య వధోయుక్త శక్తి సేన ఇది బల సైన్య ఏంటది ఆ నామం చెప్పండి. విక్రమనందిత. ఆ నామంలో అమ్మవారు గారు యుద్ధం చేసింది. మనకు కూడా మనం కూడా ఆ బాల అనే మన యొక్క కుండలిని పట్టుకుని మనం కూడా అమ్మవారి రూపాన్ని దాల్చి యోగములో, ధ్యానములో, భక్తిలో గురువుని ఆశ్రయించి దాన్ని జాగృతం చేసుకుని ఈ షట్చక్రాల్లో ఉన్న బండ సైన్యాన్ని మన జయసేనతో సంహరించి ఇప్పుడు అమ్మవారు చేసిన ప్రస్థానం అన్ని కోశములు దాటి ఆనంద కోశంలో ప్రవేశించి సదాశివంలో ఐక్యమై ద్వాదశాంత రాజరాజేశ్వరియే అక్కడి నుంచే దాన్ని ఏమంటారు, ద్వాదశాంతాల్లో ఉన్న ఈ చక్రాలు, 2 చక్రాలు అంటే బ్రహ్మ కచ్చము, తర్వాత వచ్చేది ఇంకో శింసుమారా చక్రాన్ని దాటిన తర్వాత లలిత అయి నువ్వు శింసుమారా చక్రం, అక్కడ నువ్వు లలిత రూపంలోకి నువ్వు, అదే నీ యొక్క సాయుధ్యము అని, అదే నిర్వికల్ప సమాధి అని. అర్థమైందా? బండ సైన్య వధో, ఇది బండ సైన్య వధోద్యుక్త బాలా విక్రమ నిర్మిత అనే దానికి యోగా పరంగా, ధ్యాన పరంగా, భక్తి పరంగా, పారాయణ పరంగా, శ్రీ విద్యా పరంగా, బహిర్య చతుర్యాగ క్రమంగా ఈ నామం నేను నా యొక్క గురువుల యొక్క కృపతో సరళమైన భాషలో అమ్మవారిని తప్పులుంటే మన్నించమని మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం అన్నట్టు ఆ లలిత అమ్మవారిని ప్రార్థిస్తూ ఈ నామం ఇక్కడికి ముగిస్తున్నాను. నాకు తెలిసింది చెప్పాను, దాచింది ఎక్కువ, చెప్పింది తక్కువ. ఈ తక్కువే మీకు ఎక్కువ. అది విషయం ఏమ్మా. ఇప్పుడు ఇందులో మీకు ఎవరికైనా అనుమానాలు ఉంటే అడగండి. తర్వాత మంత్రిణ్యంబ విరచిత విషంగా వదతోషితారో ఒక నామం చెప్పి ఆపిస్తారు. 5 నిమిషాలు మీకు టైం. ఎవరైనా అడగండి. జయశ్రీ గారి దగ్గర నుంచి అర్చన గారి దాకా అందరూ, మధ్యలో ఉన్న వాళ్ళందరూ ఎవరన్నా ప్రశ్న వేస్తే దానికి జవాబు చెప్తారు. అంటే గురువు గారు, ఇప్పుడు పశ్యంతి అంటే మన స్వాధిష్టానంలో ఉన్న అమ్మవారిని అక్కడి నుంచి బండం అంటే అది దాన్ని ఆ బండ నుంచి మనకి ఇది చేయడానికి జయసేన అవసరం. అప్పుడైతేనే మనకి మణిపురంలో ఉదిత, ఆమె ఉదితగా వచ్చేసింది. అప్పుడు మనకి అప్పుడు నందితాయి ఇదవుతుంది. అంతే చెప్పారు గురుజీ. మరి నీకు లలిత స్థితి రావాలి అంటే మరి ఇంత నువ్వు అంటే ఏంటంటే మన జీవితాలు మొదలు బాలమంత్రం ఇస్తారనమాట. అందుకే బాలమంత్రం, పంచదశి కోశాలు దాటాలి అంటే అప్పుడు నువ్వు షోడశి అవుతావు, చిత్కళ అవుతావు. నేను చిత్కళ చేయటమే ఈ యొక్క బాలమంత్రము, పంచదశి ఏమా. అందుకే కయ్యి హిలరి, మసక హలరి ఎక్కడెక్కడ మనం నిక్షిప్తం చేస్తున్నాం. మరి బాలమంత్రంలో ఏం చేస్తున్నావు? 3వ కన్ను దగ్గర అయ్యమంటావు, హృదయంలో క్లీం అంటావు, మళ్ళీ సౌ క్లీం అయ్యమంటే చిత్కళ అవుతున్నావు. మళ్ళీ పైనుంచి కిందకు వస్తేనేమో సృష్టి చేస్తున్నావు. అవునా? మనం పుట్టినప్పటి నుంచి నాది 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 అన్నాం. అవునా? వైరాగ్యం వచ్చిన తర్వాత సౌ క్లీం అయి, ఏమీ లేదు, ఇదంతా నాది కాదండి, ఏది శాశ్వతం అండి అని అంటావు. ఆయన క్లీం సౌ క్లీం అయి అయిపోయిందా? కిందకు వచ్చామనుకో, ఉండండి బాగానే అడుగుతున్నారు, నేను ఎంతో కష్టపడి కొనుక్కున్నాను. కొంతకాలం తర్వాత ఏ శాస్త్రం తీసుకోండి, అది కూడా తీసుకోండి,
సౌః క్లీం ఐం అన్ని వదిలేస్తాం. అర్థమైందమ్మా? అలా వెళ్ళిపోవటం అని. కిందకొస్తే మాయ, పైకి వెళ్తే కళ, చిత్కళ. జయశ్రీ గారు అర్థమైందా? అమ్మా జయశ్రీ అర్థమైంది కదా? అర్థమైంది గురుజీ. ధన్యవాదాలు. ఆ! అంతేనన్నా సింపుల్. దీన్నేంటంటే మీరు చక్కగా దీన్ని యోగం చేసుకోవాలి నాన్న. అదే అవును. రాజయోగము. హ్మ్. రాజయోగం అంటే అదే. అంటే యోగం పట్టిందిరా, అమ్మవారి అనుగ్రహం ఉంది, వాడికి జాగృత కుండలిని కదిలింది, బాలా రూపంలో కదిలిందండి. అంటే ఇంకా ఆవిడ ఆగదు అని. అయిపోయింది. ఇంక నీకు జీవన్ముక్తి అనేది కన్ఫర్మ్. అంటే ఇంక వాడు నిర్వికల్ప సమాధుల్లో వెళ్ళిపోతాడని. మరి గురువుల యొక్క ఆశీస్సులు కూడా ఉండాలక్కడ. మూడో కన్ను వరకు. అందుకే గురువు జాగ్రత్తగా నిన్ను తీసుకెళ్ళి ఆ మూడో కన్ను దగ్గర చిత్కాలు చేసి వదిలేస్తాడు. అమ్మవారికి అప్పచెప్పటం అన్నమాట. ఇక అక్కడి నుంచి నిన్ను అమ్మవారు చూసుకొని పైకి తనలో రక్షించుకుంటుంది అని. ఇది ఈ నామంలో ఉన్న విశేషత, విశిష్టత.